గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. కృష్ణమ్మ, కావేరి, తుంగభద్ర, మంజీరా ఇట్లా నదులలో పుష్కర తానాలు చేస్తారు. మరి మన మూసి సంగతి ఏంది? హాగో పేరు చెప్పంగానే ముక్కులు మూసుకోబట్టిరి. మూరికి గట్లుంటది. మరి ఒకప్పుడు తాగేంత తేట ఉండేటి అట నీళ్లు. కంపెనీల మురుగు, అడ్డమైన చెత్త లండు బొండు చేపట్టి గట్లయ్యింది. మరి ఇట్లా ఎంతకాలం? మూసీ నదిని ముద్దుగా చేసే కార్యానికి తొవ్వ సాపైందుల్లా హైదరాబాద్ బాపు ఘాట్ కాడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కట్టేతానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది. హాల్ల హ్యాండ్ ఓవర్లున్న 83 ఎకరాలను మూసీ కోసం వాడుకోవచ్చు అన్నట్టు. దాని విలువ 533 కోట్ల రూపాయలట. మరి దీని మందం రక్షణ శాఖకు ఇంకో కాడ చూపిస్తారట. మన సిటీ డెవలప్మెంట్ కోసం అడగంగానే పర్మిషన్ ఇచ్చినందుకు రక్షణ శాఖకు, ఆర్మీకి శనార్థి చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మూసి, ఈసా నదులు కలిసే జాగల దేశంలో పెద్దగుండే గాంధీ తాత విగ్రహం కట్టిస్తారట. జాతిపిత చరిత్ర, సిద్ధాంతాలు, మ్యూజియము, ధ్యాన మందిరము, చేనేత సెంటరు ఇట్లా ఎన్నో చూడబోతున్నాం. టూరిజం కూడా మస్తు డెవలప్ అవుతుందంటారు. ఇక గండిపేటకెంచి గౌరెల్లిదాకా నదిని మంచిగా చేసే పని నడుస్తుంది. గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో పోసి మురికి లేకుండా చెయ్యాలే, చుట్టూరా సింగారించాలే, బిజినెస్లు పెంచాలనేది ప్లాను. ఇగప్పుడు పట్నానికి వరదల ఆపతి పోతుంది, కిందుండే భూములకు మంచినీళ్లు పోతాయి. ప్రతిపక్షాల అడ్డం పడ్డా ఆపే ముచ్చటే లేదని ముఖ్యమంత్రి సారు కుల్లంకుల్ల చెప్పిండు కూడా. మరి ఈ ప్రాజెక్ట్ ఆపాలని బీజేపీ ఒలిగిన కొట్లాడుతుంటే సెంటరోళ్ళేమో పర్మిషన్ ఇచ్చుడే సూపర్ ఉందిలే. హైదరాబాద్ అంటే రాష్ట్రానికి రాజధాని. ఏలువడి మొత్తం ఈడికెళ్లే నడుస్తుంది. సీఎం కాంచి మంత్రులు, ముఖ్యమైన సర్కార్ బంగ్లాలు అన్నీ ఇన్నే ఉంటాయి. జిల్లాలకెళ్ళి ముఖ్యమైన పనులేమున్నా పట్నం రావాల్సిందే. బిజినెస్లు, చదువులు, కోచింగ్లు, కొలువులు, దందాలు, అడ్డా మీద కూలీలు అందరికీ అన్నిటికీ ఆదేరు హైదరాబాద్. ఇదంతా రూపాయికి ఒక్క దిక్కే. ఇంకో దిక్కు ఏం నడుస్తుందంటే మన హైదరాబాదు టూరిస్టులకు అడ్డా అయినట్టే పో. సిటీ అందాలు చూస్తానికి ఏడాదిలా 8.5 కోట్ల మంది వచ్చిండట బయటికెళ్ళి. అండ్లా 3 లక్షల మంది ఏరే దేశపోళ్ళు. హైదరాబాద్ పోదామని మునుపు కంటే 10 వాళ్ళు ఎక్కువైనట అచ్చేటోళ్ళు. దునియా అందాల పోటీలకు వచ్చినోళ్ళు పట్నంలో తిరిగి పతొక్కటి చూస్తే అలా దేశాల్లో పబ్లిసిటీ పెరిగిందట. తోపు ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ వచ్చి ఉప్పల్ల మ్యాచ్ ఆడితే రాయని పేపర్ లేదు, సూపి అని టీవీ లేదు. మరి 400 సాల్ కా నిషాన్ చార్మినార్ చూసి సెల్యూట్ చేస్తారు. ఫలక్ నుమ్మే ప్యాలెస్ కు ఫిదా అయితారు. హుసేన్ సాగర్ లా బుద్ధుని చూసి ముగ్ధులైతారు. గోల్కొండ కోట చూస్తే దిల్ ఖుష్ అయితారు. పాత బస్తీ రాత్రి బజార్ కు గిరాకీ పెంచుతారు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, బిర్లా మందిర్, సచివాలయం, అమరుల బంగ్లా, అంబేద్కర్ విగ్రహం, శిల్పారామం, జూ పార్కు, హైటెక్ సిటీ దిక్కుపోతే అదో ప్రపంచం. మన సిటీకి వస్తే హైదరాబాద్ దమ్కా బిర్యానీ గుమ్మాల్సిందే, కమ్మని ఇరానీ చాయ్ గుంజాల్సిందే. తినేటి, తాగేటి తీరొక్కటి. దేశంలో ఉన్న రుచులన్నీ చూడొచ్చు, షాపింగ్ లా కావాల్సినవి కొనుక్కోవచ్చు. అందుకే మంచి తిండి దొరికే జాగని నేషనల్ కలినరీ అవార్డు కూడా వచ్చిందుల్లా. ఎర్ర బస్ ఎక్కొచ్చినా, ఎయిర్ బస్సులు వచ్చినా వస్తానికి పోతానికి గాలి మోటార్లున్నాయి, రైలు బండ్లున్నాయి, బస్సులున్నాయి. ఉండటానికి 5 సుక్కల హోటళ్లు, పంటానికి మంచి లాడ్జీలు. పర్సుల పైకం పెట్టుకొని పురుసతిగా పట్నం అంతా తిరిగితే ఏడికెళ్ళొచ్చినోళ్ళైనా ఫిదా కావాల్సిందేనబ్బా. హైదరాబాద్ అంటే అట్లుంటది మళ్ళా.